అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవొచ్చేసరికి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇవొచ్చేసరికి మనకి చిట్టి పిండి వడియాలు, చిట్టి మినప వడియాలండి ఇవి. పిండి వడియాలు కాదు, మినప వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి. ఇవొచ్చేసరికి ఎక్కువ శాతం విలేజ్‌లో ఎక్కువ చేస్తారండి. నేనైతే ఎప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఈసారయితే మాత్రం నేనైతే హైదరాబాద్‌లో అయితే పెట్టుకున్నాను. అక్కడ కుదరలేదు కాబట్టి. చూడండి ఒక్కసారి దీని ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకుందాం. ఎందుకంటే మినపప్పు నానబెట్టడానికి నేనైతే పొట్టున్న మినపప్పు అయితే వాడుతున్నాను. మామూలుగా అయితే కొంతమంది పొట్టు లేని మినపప్పు అంటే మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనకి వడియాలకి ఎప్పుడైనా సరే పొట్టున్న మినపప్పుతో వడియాలు చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వడియాలనేవి చాలా బావుంటాయి. అంటే కలర్ వైస్ వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంది. మినపగుళ్ళతో చేసింది వైట్‌గా వస్తాయి వడియాలనేవి. దీంతో చేసినవి కొంచెం బ్లాక్‌గా అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ బ్లాక్ అనేది వస్తుంది. కానీ దీంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే మినపప్పుతోనే చేసుకుంటాను. మినపగుళ్ళు అయితే యూజ్ చేయనండి. చూడండి ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ అయితే మినపప్పు తీసుకున్నాను కదా! మంచిగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ముందుగానే వాష్ చేసుకొని తర్వాత ఏదైనా దోసల పిండికైనా సరే ముందుగానే వాష్ చేసుకున్నాకే ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నాకే తర్వాతే నానబెట్టుకుంటాను. ఎందుకంటే మున్ అలా చేయడం వల్ల నీట్‌గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా వాటర్ ఏసి పక్కన పెట్టేసి తర్వాత వాష్ చేసుకుంటారు. నేనైతే అలా చేయనండి. నానబెట్టే ముందే 2 టైమ్స్ కడుగుతాను. కడిగి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే వాటర్ ఏసి ఇదొక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నేనైతే 4 అవర్స్ తర్వాత మినపప్పు ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి. 4 అవర్స్ తర్వాత ఇలా ఉంది. కొంచెం కడగడం కష్టమే. కాకపోతే ఓపిక ఉండాలి. ఎందుకంటే మంచిగా తినాలి, అన్ని టేస్ట్‌లో ఆస్వాదించాలి అని ఉంటే కొంచెం కష్టమైనా అన్నీ చేసుకుంటే మంచిది. హెల్తీ గూడా. 4 అవర్స్ తర్వాత అలా అయింది కదా! మంచిగా వాష్ చేసుకోవాలి. నేనైతే మొత్తం పప్పు పొట్టంతా తీయలేదు. కొంచెం కొంచెం వదిలేసాను. ఎందుకంటే కొంచెం కొంచెం ఉంటేనే పొట్టనేది బావుంటుంది వడియాలకి. ఇదైతే ఇంక నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపైతే ఇందులో వేయడానికి జీలకర్ర, అలానే అల్లం, అలానే మనకొచ్చేసరికి ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో కావాలంటే కొంతమంది ముల్లంగి గూడా వేసుకుంటారు. నేనైతే ఎప్పుడూ వేయను. ఇలానే చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. నార్మల్‌గా అయితే మనకు కావాలంటే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. అంటే వడియాల్లా ఏపుకోవాలి కూరకు కాకుండా అంటే ఇవేమి ఏయకుండా ఉత్తి మినపపిండితోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మినపప్పుని గ్రైండ్ చేసేద్దాం. చూడండి ఇప్పుడైతే గ్రైండ్ చేసేయాలి. ఇదొచ్చేసరికి మినపప్పు మనకి గారెల పిండిలా ఆడుకోవాలి. మరీ గారెల పిండి అంత గట్టిగా కాకుండా నార్మల్‌గా. మరి అలా అని పల్చగా ఉండొద్దు. మంచిగా ఉండాలి. అలా అయితేనే వడియాలనేవి మంచిగా వస్తాయి. లేకపోతే వడియాలు పోతాయండి. అస్సలు రావు. పల్చగా అయిపోయిందా అంతే సంగతి. మీ వడియాలు గోవిందయితాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం కేర్‌ఫుల్‌గా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. చూడండి నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అంటే నేను 2 టైమ్స్ వేశాను. ఎక్కువ పప్పు కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసేసుకున్నామనుకో ఇంకా బాగా గ్రైండ్ అవుతుంది. ఎక్కువ వేయొద్దండి. ఎందుకంటే మనం మళ్ళీ కర్రీస్‌కి యూజ్ చేస్తాం కాబట్టి కర్రీలో గూడా ఉంటుంది గాబట్టి ఎక్కువైతే వేయట్లేదు సాల్ట్ అనేది. ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్న ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. నేనైతే గ్రైండర్‌లో వేయట్లేదు. మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసరికి మన పిండయితే రెడీ అయిపోతుంది చూడండి. ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు. మరీ పలుచగా ఉండొద్దు. ఇలా ఉంటే మంచిగా ఉంటుంది పిండి. వడియాలనేవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి. ఇప్పుడొచ్చేసరికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ముందుగా గ్రైండ్ చేసుకున్న మనం ఈ పేస్ట్‌నయితే ఇందులో వేసేసుకుందాం. అల్లం, జీలకర్ర తర్వాతొచ్చేసరికి ఉల్లిపాయలు అవసరమైతే మనకి ముల్లంగి గూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. టేస్ట్ ఇంకా బావుంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. బాగోదు. నాకైతే అలా నచ్చదు. ఇలానే ఇష్టం ఎప్పుడైనా సరే. ఎప్పుడు ఊర్లోనే చేసుకుంటామండి. ఎప్పుడు ఇక్కడైతే చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. ఎలా వస్తాయో అనుకున్నాను గానీ చాలా బాగా వచ్చాయి. అసలు చాలా బావున్నాయి కూడా. ఫస్ట్ టైమ్ చేసినా ఫ్లాప్ అవ్వకుండా చాలా వచ్చింది. నాకైతే అక్కడ నచ్చింది. కాకపోతే మనం కొంచెం కవర్ మీదేసుకుంటేనే బావుంటుంది. అంటుకోకుండా మనం తీయవసరం కూడా ఉండదు. మంచిగా వచ్చేస్తాయి. చూడండి మంచిగా కలిపేసుకున్నాను. ఇంకా సాల్ట్ అయితే నేను వేసుకోలేదు. ఎందుకంటే కర్రీస్‌కి నేను యూజ్ చేస్తాను కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువ వేయలేదు.
కొంచెమే వేసాను. ఇప్పుడైతే మనం మేడ మీదకి వెళ్ళిపోదాం. ఇగోండి ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకోవాలి. కవర్ మీద అయితేనే మంచిగా వస్తాయి. ఇది సరిపోకపోతే క్లాత్ యూస్ చేద్దామని చెప్పి తడిపి ఒక క్లాత్ అయితే తెచ్చుకున్నాను. చూడండి ఇంక అదైతే కింద వేసేసి మంచిగా కింద తుడుచుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ఇసుక ఇవన్నీ ఉంటాయి. కొంచెం ప్రాబ్లమ్ అయితది మళ్ళీ. ఇలా నేనైతే చేత్తో పెట్టేస్తున్నాను చూడండి. మనం చేత్తో పెడితే కొంచెం పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి అలా వస్తాయి. ఇలా చేత్తోనే కాకుండా ఇంకొక మెథడ్ గూడా ఉంటుంది. అది గూడా నేను చెప్తాను. ఇలా చేత్తో అయితే చాలా టైం పడుతుంది. ఇద్దరు ముగ్గురు అయితేనే కొంచెం ఫాస్ట్‌గా అయితుంది. ఇదొచ్చేసరికి మనం ఎర్లీ మార్నింగ్ 8 కల్లా మనం వడియాలు పెట్టేసుకుంటే ఈవినింగ్ 6 కల్లా 5:30 కల్లా అవి మంచిగా ఆరిపోతాయండి. ఎండ బాగా ఎక్కువుండాలి. ఎండ ఎక్కువుంటే ఒక్క రోజు సరిపోతాయి. ఇదొచ్చేసరికి ఇంకొక మెథడ్‌లో చూపిస్తున్నాను. ఒక పాలిథీన్ కవర్ తీసుకొని అందులో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండినైతే అందులో వేసేయాలి. ఇది ఇంకొక మెథడ్. చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఈ మెథడ్ చాలా బాగా నచ్చింది. దానికి పైన రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసాను చూడండి. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. అంటే మనకి పిండనేది బయటకి రాకుండా ఉండడానికి అదొక లాక్ రబ్బర్ బ్యాండ్. ఇలా ఏసేసుకున్నాం కదా! రబ్బర్ బ్యాండ్ వేసేసాక మనం కిందొచ్చేసరికి కింద మనం కొంచెం కత్తెరతో అయితే కట్ చేసుకోవాలి. వడియాలు పెట్టుకోవాలంటే మరి కట్ చేయాలి కదా! అలా పెట్టుకుంటే రాదు కదా! అందుకని చెప్పి నేను చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎంత చిన్నగా కట్ చేస్తే వడియాలనేవి అంత చిన్నగా వస్తాయి. పెద్దగా అయితే పెద్ద పెద్దవి మళ్ళీ మనం చేత్తో పెట్టుకున్నట్టే వచ్చేస్తాయి చూడండి మరి. చూడండి ఇలా ఇలా కవర్‌తో పెట్టుకుంటే మనకి నచ్చిన సైజులో నచ్చినంత చిన్న చిన్నవైనా, పెద్ద పెద్దవైనా పెట్టుకోవచ్చు. అంతా మన ఇష్టం అయితుంది. చేత్తో అయితే మాక్సిమం పెద్ద పెద్దవే వచ్చేస్తాయి. చిన్నవైతే రాదు. చూడండి అలా. ఇంకా నచ్చిన షేప్‌లో పెట్టేసుకోవచ్చు. నాకైతే ఈ కవర్ మొత్తం వచ్చి ఇంకొక క్లాత్‌లో సగం వచ్చాయి. నేను వేసిన పప్పుకి. కానీ ఎండ చాలా ఉంది. ఎర్లీగా ఏసుకుంటే చాలా బెటర్. ఇంకా మొత్తం నేనైతే వేసేసాను. అంటే మనం చేత్తో 4 పెట్టినప్పటికి దీంతో ఒక 8 పెట్టేయొచ్చు. డబల్ పెట్టవచ్చు. అంత ఈజీగా అవుతుంది కవర్‌తో అయితే. నచ్చిన షేప్‌లో పెట్టేయొచ్చు. ఇలా మనం పెట్టామా ఇవి ఆరేసరికి ఇంకా చిన్నవయిపోతాయి చూడండి. ఆరేటప్పుడు కూడా నేను చూపిస్తా. కర్రీస్‌కైతే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. టమాటా వేసి కర్రీ వండుకున్నా, నెత్తళ్ళు వేసి కర్రీ వండుకున్నా చాలా బావుంటుంది. మామూలుగా అయితే ఈ పొట్టుతో కూడా అయితే వేసుకుంటారండి. వడియాలు పెట్టుకుంటారు. పొట్టు కూడా పడేయకుండా నేనైతే అలా పొట్టు కొంచెం కొంచెమే ఉంచాను. ఎక్కువైతే ఉంచలేదు. కొంతమంది పొట్టుతో కూడా వేసేసుకుంటారు. చూడండి మొత్తం వడియాలన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇంకా పక్కనైతే నాకు ఈ క్లాత్‌లో ఇంతొచ్చినాయి. తడి క్లాత్ ఆరబెట్టుకొని వేసుకోవాలి. లేకపోతే అంటికిపోతే రావు బేగా. చూడండి నా వడియాలు. మనం కవర్‌లో వేసినవైతే ఇలా వచ్చేస్తాయి కదండీ! ఇప్పుడు మనం క్లాత్ మీద వేసినవైతే రాలేదు. మనమైతే క్లాత్ మీద ఇలా వేసినవైతే మనమే నెమ్మదిగా తీసుకోవాలి. ఇలా. చాలా గట్టిగా పట్టేస్తాయి. అదే మనకి ఇలా తీసుకుంటూ ఉండాలి. అదే మనం కవర్‌లో వేసుకుంటే చాలా ఈజీగా మనం తీయకుండానే వచ్చేస్తాయి. చూడండి క్లాత్ అయితే కొంచెం కష్టపడాలి. ఇలా వచ్చేస్తాయి ఈజీగానే. కాకపోతే కొంచెం కష్టం. ఇలా మనం తీసుకోవాలి. ఇవి ఎందులోనైనా కర్రీస్‌లోని వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా కర్రీ వచ్చేసరికి. నెత్తళ్ళు వేసి కూడా వండుకోవచ్చు. ఇలా క్లాత్ మీద ఇవన్నీ మనం అలా తీసేసుకుంటూ ఉంటే అయిపోతుంది. అదే కవర్ అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూసారు కదండీ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా మనం పెట్టిన సైజుకి చిన్న చిన్నగా భలే వచ్చినాయి కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకొని పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పటికైనా మనకి కూరగాయలు లేనప్పుడు కూడా ఇవి కర్రీ కింద ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ప్లీజ్ న్యూగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.